హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. రాజా సాబ్ యాక్టర్స్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెబల్ స్టార్ ప్రభాస్ గారు, నిధి అగర్వాల్, మాలవిక మోహనన్, రిద్దిక్ కుమార్, సంజయ్ దత్, బొమ్మని ఇరానీ ఇలా ఉన్నారు. మెయిన్ క్యారెక్టర్లు చాలానే ఉన్నాయి. ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అలాగే ఐవీవై ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ సినిమా డైరెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి తెగ ట్రెండ్ అవుతూ ట్రోల్ అవుతున్న మన మారుతి గారు. ఇక ఈ సినిమాకు సంగీత డైరెక్టర్ తమన్ గారు, సినిమాటోగ్రఫీ కార్తిక్ పళని గారు, ఇక ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు. ఇది యాక్చువల్గా 8వ తేదీ ప్రీమియర్ షోలు పడ్డాయి. నిన్న తెలంగాణలో ప్రీమియర్ షోలకి ఇంకా పర్మిషన్ రాకపోవడం వల్ల ఆంధ్రాలో కూడా ఏమన్నా ప్రీమియర్ షోలు ఆపేస్తారేమో, లేదా మూవీ ఏమన్నా వాయిదా పడే అవకాశం ఉంటుందేమో అనుకున్నా. మొత్తానికి ఎటకేలకైతే తెలంగాణ సంగతి ఏమో కానీ ఆంధ్రాలో అయితే ప్రీమియర్ షోలు పడ్డాయి. ఇక దాని రివ్యూ కూడా ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక సినిమా రివ్యూలోకి వెళ్తే, యాక్చువల్గా నేను ట్రైలర్ 2 రిలీజ్ అయినప్పుడు ఈ ట్రైలర్ 2 గురించి రివ్యూ పెట్టాను. ఆ రివ్యూలో చెప్పినట్టుగానే అయిపోయింది. యాక్చువల్గా ఈ మూవీ ప్రభాస్ రేంజ్కు తగ్గట్టు కాదనుకుంటున్నాను. ఓ రేంజ్లో ఉండాల్సిన మూవీ మరీ అంత అయితే లేదు. కొన్ని సీన్స్ అనేది ట్రైలర్లో చూపించినవి సినిమాలో అయితే కనిపించలేదు. మేబీ సంక్రాంతి పండగప్పుడు దానిలను మళ్ళీ యాడ్ చేసి రిలీజ్ చేస్తామన్నట్లుగా టాక్ అయితే కొద్దిగా వినిపించింది. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. మేబీ ఒకవేళ యాడ్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉంటే సంక్రాంతి తర్వాత చూడడమే బెస్ట్ అనేసి అనుకుంటున్నా. ఇది నా ఒపీనియన్. మెయిన్గా మన ప్రభాస్ తాత క్యారెక్టర్లోని కొన్ని సీన్లను లేపేశారు ఎడిటింగ్లో. మేబీ సినిమా కలెక్షన్లు పెంచుకోవచ్చు. సంక్రాంతికి యాడ్ చేస్తే తిరిగి చూస్తారు, కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది అనేసి ఏమైనా ప్లాన్ చేశారేమో ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ గారు. ఇక మామూలుగా వింటేజ్ ప్రభాస్ని అయితే ఈ సినిమాలో చూస్తాము. మేబీ ఇంకా ఆ సీన్లు ఎన్ని కట్ చేశారో సినిమా మళ్ళీ రిలీజ్ అయ్యేంత వరకు చెప్పలేము. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే, మన ప్రభాస్ క్యారెక్టరైజేషన్ పేరు రాజు. వాళ్ళ నానమ్మ గంగాదేవి అంటే రాజుకి ప్రాణం. ఆమెకు ఆల్జిమర్స్ అనే వ్యాధి ఉండడం వల్ల ఏ విషయాన్ని గుర్తుపెట్టుకోలేదు, వెంటనే మర్చిపోతుంటుంది. కానీ ఆమె భర్త అయిన కనకరాజు, అదే సంజయ్ దత్ని మాత్రం మర్చిపోదు. అది ఈ ట్రైలర్ చూస్తేనే మనందరికీ అర్థమైపోతుంది. ఎప్పటికైనా భర్తను కలవాలని తన కోసం వెతుకుతూ ఉంటుంది. ఆయన హైదరాబాద్లో ఉన్నాడని తెలిసి ఆయనను ఎలాగైనా కలిసి తీసుకొని రావాలని మనవడు బయలుదేరుతాడు. ఇక మన హీరో సిటీకి వెళ్ళాక అక్కడ బ్లెస్సీ, అదే మన నిధి అగర్వాల్తో ఫస్ట్ సైట్లోనే లవ్లో పడిపోతాడు. ఇక అదే టైంలో ఈ మనవన్ని ఎత్తుక్కుంటూ, అదే మన రాజాసాబ్ని ఎత్తుక్కుంటూ నానమ్మ తరపున భైరవి వస్తుంది. ఆమె మాలవిక మోహన్. ఆమె కూడా మన రాజాసాబ్తో లవ్లో పడిపోతుంది. ఇక ఈమె ద్వారా, ఈ మాలవిక ద్వారా తాత నర్సాపూర్లో ఉన్న అడవిలో ఒక కోటలో ఉన్నాడు అని తెలుసుకొని అక్కడికి వెళ్తాడు. ఇక ఆ కోటలోకి వెళ్ళిన తర్వాత రాజాసాబ్కు ఎటువంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి, అలాగే వాళ్ళ తాత చనిపోయాడు కదా, ఆ ఆత్మ ఇంకా ఆ కోటలోనే ఎందుకు ఉంది, అలాగే మన ప్రభాస్ గారి జోకర్ వేషానికి అక్కడ ఏ సిచ్యువేషన్లో వేయాల్సి వచ్చింది, అసలు ఆ జోకర్ వేషం వేసిన ప్రభాసు, ఈ వింటేజ్ ప్రభాసు ఇద్దరు ఒకటేనా, డిఫరెంట్ క్యారెక్టర్ల. దేవనగర సామ్రాజ్యపు జమీందారి అయిన గంగాదేవి గారు సామాన్యురాలుగా ఎందుకు బతకాల్సి వస్తుంది, అదే వాళ్ళ నానమ్మ అంతకోట ఆస్తి ఉండి కూడా ఎందుకు ఒక ప్రాంతంలో నివసించాల్సి వస్తుంది అనేవన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక డైరెక్టర్ మారుతి గారు స్టోరీ అయితే చాలా బాగా రాసుకున్నారు, కానీ దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయలేకపోయారు. స్క్రీన్ ప్లేలో కూడా కొద్దిగా ఇబ్బంది పడ్డారని అనిపిస్తుంది. ఇక మన ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన తర్వాత డైరెక్టర్స్ అందరికీ ప్రభాస్ని ఓ రేంజ్లో చూపించాలన్న ఆతృతలో కొద్దిగా తడబడడం వల్లనో ఏమో మన
మారుతి గారు కొద్దిగా ఇబ్బంది పడినట్టున్నారు. అది కాక ట్రోల్స్ ఎన్నో గురయ్యాయి కదా, ఆ ట్రోల్స్ వల్ల కొద్దిగా ఇబ్బంది పడి ఇక మరీ ఓ రేంజ్లో చూపించాలి లేదంటే ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంలో మరీ ఆ టెన్షన్స్లో కొద్దిగా దెబ్బ పడినట్టుంది. క్లైమాక్స్ ఒకటి మిగతా సినిమాల్లో మాదిరి కాకుండా కొద్దిగా డిఫరెంట్గా పెట్టారు, అది మెయిన్ ప్లస్ పాయింట్గా అనుకోవచ్చు. ఇక హర్రర్ అంటే మరీ అంత హర్రర్గా ఏం లేదు, ఏదో పేరుకే హర్రర్ మూవీ అని పెట్టారు కానీ ఏదో ఒకటి రెండు సీన్లు తప్పించి మరీ అంత హర్రర్గా ఏ సీన్లు అనిపించవు. కామెడీ కూడా పర్లేదు, ఈటీవీ గణేష్ గారు అలాగే సప్తగిరి గారు అయితేనేమి ఏదో 2-3 చోట్ల కొన్ని కామెడీ సీన్స్ అయితే పండాయనే చెప్పుకోవచ్చు. ఏమంటే ప్రభాస్ స్టైలిష్ లుక్ని చూపించడం దీనికి ఒక ప్లస్ పాయింట్. వింటేజ్ ప్రభాస్ని బాగా చూస్తాము. ప్రభాస్ ఈ సినిమాకు బాగా ఎంజాయ్ చేశారు. ఇంట్రోవర్ట్ అంటారు కదా, ఆ ఇంట్రోవర్ట్ని ఈ సినిమాలో బ్రేక్ చేసి ఆ ఇంట్రోవర్ట్ని కాస్త ఎక్స్ట్రోవర్ట్ ఏదో అంటారు అలా చేశారు. అందరితో కలిసిపోయి ఓ రేంజ్లో ఉన్న మనిషి, అందరితో కలిసిపోయే మనిషి ఏ రేంజ్లో చేస్తాడో అలా చేశాడు ప్రభాస్. ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టుగా ఇది అంతా నానమ్మ మనవడి స్టోరీయే, అంతా వీళ్ళిద్దరి మధ్యనే సంబంధించిన స్టోరీయే. ఓవరాల్గా సినిమా కొన్ని సీన్ల పరంగా చూస్తే బాగుంది అనిపించినా ఏదో మిస్ అవుతుంది అన్న ఫీలింగ్ అయితే ఉంది. మారుతి రాసుకున్న కామెడీ సీన్లు, ప్రభాస్ యాక్టింగ్ని వల్ల ఆ కామెడీ పేలకుండా పోయినందుకు ప్రభాస్ యాక్టింగ్ దాన్ని కప్పిపుచ్చిందని చెప్పుకోవచ్చు. సినిమాలో హర్రర్ ఎలిమెంట్స్ మాత్రం చాలానే పెట్టారు కానీ ఏవి అంతగా భయపెట్టలేదు. కమెడియన్ సత్య కోర్టులోకి ఎంటర్ అయ్యే సీన్తో చాలా ఇంట్రెస్టింగ్గానే స్టార్ట్ అవుతుంది అని అనిపిస్తుంది. తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది ఓ సాంగ్తో, ఆ తర్వాత కొద్దిగా నానమ్మ మనవళ్ళ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. వీరిద్దరి మధ్య కొన్ని సీన్స్ చాలా బాగుంటాయి. నానమ్మ మనవడి మధ్య పెట్టిన సీన్స్ చాలా బాగా రాసుకున్నారు. తాత కోసం హీరో హైదరాబాద్ వెళ్ళడం, అక్కడ ఇంకా బ్లెస్సీ భైరవిలతో లవ్, ఇవన్నీ ఎంటర్టైనింగ్గానే పర్లేదని అనిపిస్తాయి. మధ్యలో గంగరాజు క్యారెక్టర్ చూపిస్తారు, అదే మన సముద్రకని గారి క్యారెక్టరు. ఆయనకు అలాగే హీరో వాళ్ళ తాతకు మధ్య ఏదో ఒక లింక్ ఉంటుందనే క్యూరియాసిటీని అయితే మనకు అనిపిస్తుంది. ఇక తాత స్టోరీ నుంచి ఎప్పటి నుంచి మొదలవుతుంది, అసలు ఆ స్టోరీ ఏంటి అనేది, ఇక మన కనకరాజు గంగాదేవి ఫ్లాష్ బ్యాక్, అదే వాళ్ళ తాత నానమ్మల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా పర్లేదు బాగానే ఉంది. ఇంటర్వెల్ టెస్ట్ సెకండ్ హాఫ్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం అడవిలో ఉన్న కోట చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఆ కోట నుంచి బయటకి రావడానికి హీరో అలాగే హీరోతో పాటు వచ్చిన వాళ్ళంతా ట్రై చేయడం, వారిని ఆత్మ అడ్డుకోవడం, ఈ సీన్లు మొత్తం కొద్దిగా కామెడీగా ఉన్నా కానీ మనకు అదేమంటారు ఒక హర్రర్ మూవీ ఉంటుంది, ప్రేమ కథ చిత్రం, ఆ సినిమానే గుర్తొస్తుంది. హర్రర్ కంటే కామెడీ ఇక రొమాంటిక్ సీన్లే కొద్దిగా బాగున్నాయి, ఎక్కువ ఉన్నాయి అనేసి అనిపిస్తుంది. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి అయితే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఆసుపత్రి సీను కొద్దిగా ఎమోషన్గానే ఉంటుంది. క్లైమాక్స్ కొత్తగా ట్రై చేశారు, ఇంతకు ముందు వచ్చిన హర్రర్ సినిమాల కంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది దీని క్లైమాక్స్, అది మెయిన్ ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. ఇక యాక్టర్స్ పరంగా అందరు చాలా బాగా అంటే చాలా బాగా చేశారు. ఇక సముద్రకని గారి క్యారెక్టరైజేషన్ మరీ అంతగా లేకుండా కానీ ఉన్నంతలో చాలా బాగానే ఉంది. ఇక తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా ఇచ్చారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఇక ఈ సినిమాకు ప్లస్ పాయింట్లు అంటే మన ప్రభాస్ గారి యాక్టింగు, సినిమాటోగ్రఫీ అలాగే తమన్ గారి మ్యూజిక్, ఈ మూడే చాలా బాగుంది. అలాగే ఖర్చు విషయంలో అయితే పీపుల్స్ మీడియా వాళ్ళు వెనకడుగు వేయలేదని ఆ సినిమా చూస్తేనే అర్థమవుతుంది. ఇక సినిమాలో చాలా సీన్స్ తీసేశారు, ఆ సీన్లు తీసేస్తేనే 3 గంటల 9 నిమిషాలు అంతకు మించేమో సినిమా వచ్చింది. ఇంకాస్త సినిమా లెంత్ తగ్గించింటే బాగుండేమో. అది కాక ఇప్పటికే కొన్ని సీన్లు మళ్ళీ యాడ్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇంకా అది యాడ్ చేస్తే మరీ 3.5 గంటలు అవుతుందేమో, చూడాలి. ఇక ఓవరాల్గా సినిమా అయితే బాగుంది, నాకైతే నచ్చింది. మెయిన్ ప్రభాస్ కోసం వెళ్ళి చూడొచ్చు. కామెడీ హర్రర్ అనేది వదిలిపెట్టి ఇక మన ప్రభాస్ స్టైలిష్ లుక్ కోసమైనా వెళ్ళి చూడొచ్చు. ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఇది చాలా బాగా నచ్చుతుంది. ఇంకా నార్మల్ ఆడియన్స్కి అయితే పర్లేదు, వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు. ఇక ఫ్యామిలీతో అంటే కొద్దిగా ఎక్స్పోజింగ్ సీన్స్ ఉన్నాయి, అది తప్పించి ఇక ఓవరాల్గా అయితే వెళ్ళి చూడొచ్చు, బాగానే ఉంది. ఇక ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ 5కు 3.2. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.